హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి Feb 4th నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి ఏంటనేది టిప్స్, స్ట్రాటజీ, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదో అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఓవరాల్ ఎంటీఎస్ గురించి, ఎగ్జామ్ గురించి వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే. సో ఇంగ్లీష్ అనేది మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఎగ్జామ్లో మనకి జాబ్ రావాలా వద్దా, వస్తుందా లేదా అనేది ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మనకి డిసైడ్ చేస్తుంది ఎంటీఎస్ ఎగ్జామ్కి వచ్చేసరికి. సో ఎందుకంటే ఎంటీఎస్కి ఇంగ్లీష్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి. సో మీరు ఇంగ్లీష్కి జీకేకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు ఎంత జీకే చదివినది, జనరల్ అవేర్నెస్ కానీ, స్టాటిక్ జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఎంత చదివినా మనము 25కి 17 or 18 అంతకు మించి మనం పెట్టలేము. ఎంతో కొంత న్యూ వస్తూనే ఉంటాయి. సో ఇంగ్లీష్ అయితే మనకి గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ బాగా చదువుకొని వెళ్తే ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ అయితే మనకి Feb 4th నుంచి 25 Feb వరకు ఉంటుంది. సో 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట, మొత్తం 75 మార్క్స్. అసలు ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ థింగ్ వొకాబులరీ, గ్రామర్, ప్యాసేజ్. వొకాబులరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, గ్రామర్ నుంచి ఎన్ని వస్తాయి, ప్యాసేజ్ నుంచి ఎన్ని వస్తాయి వీడియోలో చూద్దాం. సో వొకాబులరీలో నుంచి మనకి 12 క్వశ్చన్స్ వస్తాయి, గ్రామర్లో నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. ప్యాసేజ్ అనేది ఇప్పుడు న్యూ ప్యాటర్న్ కాబట్టి మనకి ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. సో వొకాబులరీ, గ్రామర్, ప్యాసేజ్ ఈ మూడున. సో ఫస్ట్ కాంప్రహెన్షన్స్లో ఏమేమి ఉంటాయంటే, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే ప్యాసేజ్ కానీ క్లోజ్ టెస్ట్ కానీ ఇందులోంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో డైలీ ఒక పారాగ్రాఫ్, డైలీ ఒక ప్యాసేజ్ ప్రిపేర్ అవ్వండి. 5 క్వశ్చన్స్ అంటే 15 మార్క్స్. సో ఇది ఒక్కటి కరెక్ట్ చేస్తే మనకి 15 మార్క్స్ ఇందులోనే వచ్చేస్తాయి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వొకాబులరీలో ఏమేమి ఉంటాయంటే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, హోమోఫోన్స్. ఇవి డైలీ 20 నుంచి 30 వరకు చదవండి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కదా. సో డైలీ 30 వర్డ్స్ కంటే ఎక్కువ చదవండి వీలైతే. సో ప్రీవియస్ ఇయర్ ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి, కొత్తవి కాకుండా ఆల్రెడీ ప్రీవియస్గా అడిగినవి ఎక్కువ. మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి 1 or 2 రావచ్చు, 1 word నుంచి 1-2 వస్తాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్ మాత్రం 2 నుంచి 3 అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్పెల్లింగ్స్ అంటే రాంగ్ వర్డ్ కానీ, రైట్ వర్డ్ కానీ 4 ఆప్షన్స్లో ఎలా అడగడం మాట ఉంటుంది. హోమోఫోన్స్ అనేది రేరు, ఇస్తే 1 కానీ ఇవ్వచ్చు, అంతకుమించి ఎక్కువ రాదు వొకాబులరీలో. సో ఇలా డైలీ 20 to 30 వర్డ్స్ మీరు డైలీ చదివితే మొత్తం CGL నుంచి CHSL, MTS మొత్తం అన్నిటికి అడిగినవి కూడా చదవండి. రీసెంట్గా CGL ఎగ్జామ్ అయింది కదా, సో అవి కూడా, CHSL కూడా మొత్తం అన్నీ చదవండి ప్రీవియస్ ఇయర్. వొకాబులరీ పార్ట్, వొకాబులరీ కంప్లీట్ అయిపోయినాక గ్రామర్. సో ఇంకా గ్రామర్లో మనకి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ 1 dayలో చదవచ్చు, ఎందుకంటే మనకి ఆల్రెడీ టచ్ అయితే ఉంటుంది యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద. 2 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అదొక డే ఇదొక డే టాపిక్ చదివితే మొత్తం మీరు రూల్స్ కానీ అన్నీ తెలుసుకోవచ్చు. స్పాటింగ్ ఎర్రర్ నుంచి ఎక్కువగా అడుగుతాడు. ఇది రావాలంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, టెన్సెస్ కానీ, వెర్బ్ ఎక్కడ యూస్ చేయాలి ఇవన్నీ తెలియాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి 1 రావచ్చు. మెయిన్ ప్రిపోజిషన్స్ చదవండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టాలంటే. ప్రిపోజన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ ఈ 3 నుంచి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతాడు. సో అందరు ఇలా చదవండి, ఈ టాపిక్స్ చదవండి ఎక్కువగా. ఏ రోజు ఏం చదవాలో ఒక ప్లాన్ వేసుకొని 15 days 10 daysలో మొత్తం కంప్లీట్ చేయండి. ఇలా చదివితే మీరు 25కి 23 అటెంప్ట్ చేయగలరు ఖచ్చితంగా. సో వీడియోస్ చూడండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసి మీరు ఎక్కువ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. అంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేశారనుకో, ఆ టాపిక్ మీద మీకు ఎంత వచ్చిందనో నాలెడ్జ్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇలా యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ విన్నారనుకో, విన్న తర్వాత దాని మీద కొన్ని క్వశ్చన్స్. సో స్ట్రెస్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళి మీ ఎగ్జామ్స్ అందరూ రాయండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో మన ఛానల్ ఇప్పటి వరకు చూసుంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎంటీఎస్ అంటే ఎలా చదవాలి, ఏం చదవాలి మొత్తం ఓవరాల్గా ఒక వీడియో చేశాను, అది కూడా వెళ్ళి చూడండి. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వీడియో.